నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు కానీ, అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. తెలివితేటలు లేని నీతి నిజాయితీ నిరుపయోగం. నీతి నిజాయితీ లేని తెలివితేటలు ప్రమాదకరం. నీతి కోసం బ్రతకండి. నిజాయితీ మిమ్మల్ని బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతకండి. ధర్మం మిమ్మల్ని బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతకండి. మానవత్వం మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. మీకోసం ఎవరూ రారు, ఏదీ చెయ్యరు. మీకోసం మీరు అనుకున్నది చెయ్యండి. ప్రయత్నమైనా, పోరాటం అయినా. ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వారే, ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలిగిన వారే అత్యంత సంతోషంగా, సంతృప్తిగా జీవించగలరు. అదృష్టం అంటే మనం ఆనందంగా ఉండటం కాదు. మనం ఇష్టపడే వారు కూడా సంతోషంగా ఉండటం. మనల్ని ప్రేమించే వారిని కూడా ఆనందంగా ఉంచగలగడం. కారణాలు ఏమైనా కావచ్చు. కొందరు మనల్ని ఇష్టపడతారు. మరికొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించే వాళ్ళను క్షమించండి. ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ, మనుషుల నిజస్వరూపం అర్థమవుతున్న ప్రతిసారి కొత్తగా కనబడుతుంది. మనం గొప్పవాళ్ళం అయిన తర్వాత చప్పట్లు కొట్టేవారి కంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు వెన్నంటి ఉండేవారే నిజమైన బంధువులు. మీ జీవితం ఒకటి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, నష్టమైనా, ఎంత కష్టమైనా మీ జీవితం మీ చేతుల్లోనే ఉండాలి. ఒక విషయంలో మీకు పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితేనే మంచిది. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నమే చాలా గొప్పది. మన నడక నలుగురికి బాటవ్వాలి. మన మాట అందరికీ ఆదర్శం అవ్వాలి. మన చేయి 10 మందికి సహాయపడాలి. చరిత్రలో మనకై కొన్ని పేజీలుండాలి. ప్రతి హృదయానికి బాధ ఉంటుంది. కానీ అది చూపించే విధానం వేరేగా ఉంటుంది. కొందరు బాధను కళ్ళల్లో దాచిపెడితే మరికొందరు నవ్వులో దాచిపెడతారు. మొదటి అడుగు ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. నీలో ఉన్న ధైర్య సాహసాలతో ముందుకు సాగు. అప్పుడు విజయం నీదే. ముళ్ళబాట దాటితే పూలబాట ఎదురవుతుంది. సవాళ్లు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. మంచితనం కూడా మెడిసిన్ లాంటిది. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. కళ కష్టపడకుండా వచ్చినా అది తీరాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఆశ అనుకోకుండా పుట్టినా అది పొందాలంటే మాత్రం అదృష్టం ఉండాలి. బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు ఇవన్నీ గొప్పగా నిలిచేది స్వచ్ఛత వల్లనే, నటన వల్ల కాదు. మన నోట్లోకి వెళ్ళే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. కడుపు కాలిన వారికి అన్నం విలువ తెలుస్తుంది. కష్టాలు పడిన వారికి బ్రతుకు విలువ తెలుస్తుంది. అబద్ధం చెప్పడం శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. అది మనలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుతుంది. రేపు మనం రాజులాగా బ్రతకాలంటే ఈరోజు మనం కూలీలాగా పనిచేయాల్సిందే. ప్రపంచం అంతా దారాల అల్లిక. ఒక దారం మరొక దారంతో ఎక్కడో ముడిపడి ఉంటుంది.
నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులు ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మసంతృప్తిని మాత్రం ఇస్తుంది. జీవితం అంటే 100 సంవత్సరాల కాలం కాదు, వేల సంవత్సరాల జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవటం కాదు, ప్రపంచానికి మనం గుర్తుండేలా చేయడం. నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు తోడు నడిస్తే అదే అనుబంధం. కావాలని బాధ పెట్టేది ఒకరైతే, ఎంత బాధ పెట్టినా ఓర్చుకునేది మరొకరు. విచిత్రం ఏమిటంటే ఈ 2 రకాల మనుషులు ఉండేది వివాహ బంధంలో మాత్రమే. చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా తెరవగల తాళం చెవి. దానిని ఎప్పుడూ మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోండి. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో మరియు వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలోనూ సంపాదనలోనూ ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది క్షణం అయినా గొప్పగా ఉండమని. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చెయ్యరు. భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే, కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు. జీవితం ఎప్పుడూ సవాళ్లు విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు. ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాత. మనలో ఉండే చెడు బుద్ధి మనకు కష్టం తెచ్చిపెడుతుందో లేదో, కానీ మనలో ఉండే అతి మంచితనం మాత్రం మనకు ఖచ్చితంగా కష్టాన్ని తెచ్చిపెడుతుంది. మనల్ని తక్కువగా చూసే చోట ఎక్కువసేపు నిలబడకూడదు. నోటి దురద ఉన్నవాడికి ఓపిక ఎక్కువ, ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ ఉన్నవాడికి యాటిట్యూడ్ ఎక్కువ. తప్పు చేసి కూడా నిజాయితీ పరుల్లాగా చెలామణి అవుతున్న వారికంటే, ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులలాగా ముద్రపడే వాళ్లే ఎక్కువ. నీ తప్పు లేకున్నా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిశ్చయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించే వాళ్లే అయితే, ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి, అంతేకాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆటబొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమం. నమ్మకానికి నిజాయితీకి చోటు లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగునా మోసం, అణువణువున స్వార్థం. అన్ని జీవరాశుల్లోకి ఉత్తమమైనది మానవ జన్మ అంటారు కదా, మరి ఏ జీవికి లేని అవలక్షణాలు మనుషులకే ఉన్నాయి. భయపడితే నిన్ను భయపెట్టేందుకు ఈ లోకం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. డబ్బు లేనివాడి గొంతు మూగవాడితో సమానం. నువ్వు ఎంత అరిచినా ఈ ప్రపంచం నిన్ను పట్టించుకోదు. నీ గొంతు వినబడాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతుచిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేసేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, మన వెన్ను విరిచిపోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో. Thank you so much for watching this video.